మీ పిల్లలను సున్నితంగా అతి గారాబంగా పెంచుతున్నారా? అయితే మీరే వాళ్ళను సర్వనాశనం చేస్తున్నారు. యెస్, ఎగ్జాక్ట్‌లీ. మన పిల్లలను మనం ఎప్పుడైతే అతి గారాబంగా, అతి ప్రేమతో, అతి మారాముతో పెంచితే అదే వాళ్ళకు అత్యంత ప్రమాదకరమైనది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. కుండీలో మన ఇంట్లో కాంపౌండ్‌లో పెంచిన మొక్క పెద్దగా అద్భుతంగా పెరుగుతుందా? కాంపౌండ్ బయట గాలికి, ఎండకు, వానకు మరి పెరిగినటువంటి మొక్క వృక్షంగా పెరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మరి ఇంట్లో పెంచినటువంటి కుండీలో వేసిన మొక్కకు రోజు నీళ్లు వేస్తున్నావు. ఎండ వచ్చే చోటే పెడుతున్నావు. మరి అయినా అది అంతంత మాత్రానే పెరుగుతుంది. మరి బయట వర్షానికి మాత్రమే నీరు తీసుకొని ఎవరు మరి అడవుల్లో పెంచేటువంటి మొక్కలు కానీ, బయట పెరిగేటువంటి మొక్కలు గానీ నీళ్లు ఎవరు వేయరు. మరి ఎండకు, గాలికి, వానకి తట్టుకొని దృఢంగా, అద్భుతంగా మహావృక్షంగా తయారవుతుంది. మరి మీ పిల్లలకు కష్టాలు రుచి చూపించండి. సమాజంలో పరిచయం చేయండి. వాళ్ళు సమాజాన్ని ఎదుర్కొనే విధంగా తయారు చేయండి తప్ప అతి సున్నితంగా, అతి గారాబంగా పెంచి మరి ఇంట్లోని కుండీలోని మొక్కలాగా పెరగకుండా మీరే మరికి వాళ్ళకు శాపంగా తయారు కాకండి. వాళ్ళకి అవకాశాలు కల్పించండి. సమాజంలో వచ్చే కష్టాలను తెలుసుకునే విధంగా వాళ్ళకి అవకాశాలు. అప్పుడే మరి బయట పెరిగేటువంటి అడవుల్లో పెరిగేటువంటి మొక్కలాగా, ఒక వృక్షంలాగా దృఢంగా తయారు కాగలరు. మీ అతి గారాబం వల్ల, అతి మారాము వల్ల పిల్లల్ని నాశనం చేయొద్దండి. పిల్లల్ని సున్నితంగా పెంచడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో బద్ధకస్తులవుతారు. మరి ఎమోషనల్ ఇంబాలెన్స్ ఉంటది. వాళ్ళు ఏదైనా కూడా మరి అంత సున్నితంగా పెంచడం వల్ల, సెన్సిటివ్ మైండ్ వల్ల ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి నిరుత్సాహానికి, నెగటివిటీకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయనే విషయాన్ని గమనించి పిల్లలను అతి గారాబంగా పెంచవద్దండి. మరి వీళ్ళు వాళ్ళ కష్టాలు, సమాజంలోని పరిస్థితులను అర్థమయ్యే విధంగా పెంచాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే. జై హింద్.